ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకి ఒక కోతవేటు దూరంలో ఉన్న అడలి వ్యూ పాయింట్ని ఇవాళ నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇది పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది. సీతంపేట అంటారు. పాలకొండ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట. ఇదే సీతంపేట. ట్రైబల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్మించిన పార్క్ ఇది. సో దీనికి బోటింగ్ ఉంటుంది, గో కార్టింగ్ ఉంటుంది, అండ్ లోపల థియేటర్ 5D థియేటర్ ఉంటుంది. అండ్ చూడండి, ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి. ఆ బ్రిడ్జ్ ఇంకా చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి. నేను చెప్పినవి చాలా తక్కువ, కానీ ఉత్తరాంధ్ర అన్నంటనే ఫస్ట్ చాలామంది అరకు, లంబసింగి ఇవన్నీ చూస్తారు, కానీ దగ్గరలో ఉన్న ఈ సీతంపేటను మాత్రం మస్ట్గా విజిట్ చేయాలి. సీతంపేటలో ఫుడ్ కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్. ఈ లెఫ్ట్లో అవుతున్న మార్కెట్ ఇది సండే మార్కెట్. బట్ సంక్రాంతి టైంలో మాత్రం ప్రతిరోజు మార్కెట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏదైనా షాపింగ్ చేద్దాం అనుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 9-9:30 కల్లా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ప్రైసెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. మీకు కావాలంటే పనసకాయలు, నాటుకోళ్ళు, ఇంకా చాలా మనకి ఊర్లో దొరకనివన్నీ కూడా ఇక్కడ తక్కువ రేటు దొరుకుతాయి అన్నమాట. ఈ లెఫ్ట్లో కనిపించే రోడ్డే అడలి వ్యూ పాయింట్ రోడ్ అనమాట. సో ఈ రోడ్లో ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 ట్రైబల్ విలేజెస్ ఉంటాయి. వాటన్నిటిని కన్స్ట్రక్ట్ చేస్తూ రీసెంట్గా రోడ్ వేశారనమాట. అండ్ మేము ఒక దగ్గర రెస్ట్ తీసుకున్నాం. జస్ట్ నేను చూపించిన రోడ్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఇలాగా మీకు అడ్వెంచర్ జర్నీ ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ రోడ్స్ కూడా ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు. చాలా బాగుంటుంది. టూ వీలర్స్, 4 వీలర్స్ అండ్ మినీ బస్సులు లాంటివి అయితే ఈజీగా వెళ్ళిపోతాయి టిల్ వ్యూ పాయింట్ వరకు కూడా. అండ్ కొంచెం ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ ఉంటే మంచిది, ఎందుకంటే తెలియని ప్లేసుల్లో మనం డ్రైవ్ చేయడం అంత సేఫ్ కాదు. కొంచెం తెలిసిన వాళ్ళు అయితే ఈజీగా మనం గైడ్ చేస్తారనమాట. అండ్ కర్వ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అన్నమాట. చాలా డీప్ కర్వ్స్ ఉంటాయి. ఈ రోడ్లో నాకు కనిపించినవి ఒక 10 to 15 విలేజెస్ ఉన్నాయి. ఇంకా నేను చూడనివి చాలా ఉన్నాయి. సో వాటికి రోడ్ కనెక్టివిటీని ఇచ్చి ఈ వ్యూ పాయింట్ని డెవలప్ చేయడం అనేది ఒక మంచి చాలా గుడ్ ఐడియా అనమాట నా దృష్టిలో. ఇక్కడ కనిపిస్తుంది చూడండి బోర్డు, అడలి, ADALI, అడలి వ్యూ పాయింట్ అనమాట. ఇది టికెట్ కౌంటర్. పర్ హెడ్ వచ్చి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ పార్కింగ్కి సెపరేట్గా ఏమి ఛార్జెస్ ఏం లేవు. ఇదే వ్యూ పాయింట్. మీకు వ్యూలో కనిపించే ఆ వాటర్ ఉంది చూసారా, వాటర్ బాడీ, అదంతా కూడా వంశధార ప్రాజెక్ట్ అనమాట. అండ్ దీని కన్స్ట్రక్షన్ మాత్రం, ఈ వ్యూ పాయింట్ కన్స్ట్రక్షన్ మాత్రం ఎక్కడ డిసప్పాయింటింగ్ లేకుండా చాలా బాగుంది. ట్రెక్ చేయాలని బాధ లేదు, హ్యాపీగా అక్కడ దాకా వెహికల్ వెళ్తుంది. అండ్ మీకు పైన ఒక వెడ్డింగ్ షూట్ ప్లేస్ కూడా ఉందన్నమాట. ఇంక్లూడింగ్ మొత్తం కెమెరా స్టాండ్స్తో సహా అన్నీ ఉంటాయి. దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. దీనికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చి శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్. అండ్ వైజాగ్ నుంచి రఫ్గా ఒక 150 కిలోమీటర్స్ ఉండొచ్చు. శ్రీకాకుళం నుంచి అయితే ఒక 35 to 40 కిలోమీటర్స్ ఉంటుంది అంతే.